మా ఏరియాని క్రాస్ చేయకూడదని ముందే చెప్పాను కదా. ఇది గెద్దల ఏరియా, ఇక్కడికి ఎవరూ రాకూడదు. టాటాయిస్లు ఇక్కడికి రావడానికి నెలలో 3 సార్లు ప్రయత్నించాయి, కానీ మా ఏరియాని క్రాస్ చేయడానికి ఎవరికి అనుమతి లేదు. ఎందుకంటే మేము గెద్దలం. అర్జున్, వాడిని లేపారే. అరే ఒక్క నిమిషం, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. మేము సాయం చేయడానికి రాలేదు. అరే రే, ఎవరిని చూసి మనం భయపడుతున్నామో వాళ్ళకే అబద్ధం చెప్దాం. మేము ఇద్దరం ఉన్నాం, మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు. అరే మిత్రమా, ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చాం? మనం ఇప్పుడు అడవి చూడడానికి వచ్చామా? మనం తిరుగుతూనే ఉన్నాం. ఒకవేళ దారి తప్పిపోయామా? మ్యాప్ చూసి డ్రైవ్ చేయి. హనీ, బయలుదేరేటప్పుడు బ్యాగ్ లో మ్యాప్ పెట్టుకోమని చెప్పాను కదా, పెట్టావా లేదా? పెట్టాను. శభాష్, అయితే బ్యాగ్ నుంచి మ్యాప్ తీ. బ్యాగ్ ఇంట్లో ఉంది. నువ్వు మ్యాప్ ని బ్యాగ్ లోపల మాత్రమే కదా పెట్టమన్నావు, కానీ నువ్వు ఆ బ్యాగ్ ని కారులో పెట్టమని చెప్పలేదు కదా. అరే ఏంటిది? గొడవ పడ్డం ఆపండి. ఆ ఎలుగుబట్టిని దారి అడగండి. వచ్చేసాను సోదరా, వచ్చేసాను. మీరు ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. వచ్చేసాను సోదరా, నేను వచ్చేసాను. నేను చెప్పేది కాస్త విను. చెప్పు. నేను వచ్చేసాను సోదరా, నేను వచ్చేసాను. మేము ఈ అడవిలో దారి తప్పిపోయాం, బయటపడే దారి చెప్పు. తిన్నగా వెళ్ళి లెఫ్ట్కి వెళ్ళిన తర్వాత రైట్కి వెళ్ళిన తర్వాత 12/15 అనే బోర్డు కనిపిస్తుంది. దాన్ని 3తో మల్టిప్లై చేసి 4తో డివైడ్ చేసి 5ని యాడ్ చేయి. నేను వచ్చేసాను సోదరా, నేను వచ్చేసాను. ఒక విషయం తెలుసా, నేను ఇవాళ కొండెక్కుదాం అనుకున్నాను. సడన్ గా మా నాన్న నన్ను తిరిగి రమ్మన్నారు. నేను తిరిగి వచ్చేసాను సోదరా, నేను వచ్చేసాను. అరే ఏదడిగినా మళ్ళీ మళ్ళీ అదే విషయం చెప్తున్నాడు. నువ్వు ముందుకెళ్ళు. నువ్వు అటువైపు వెళ్ళు, నేను ఇటువైపు వెళ్తా. నో ఐడియా నేను ఎక్కడికి వెళ్తున్నాను. ఈ ఏరియాలో ఇంకెవరితోనూ మాట్లాడను, ఎవరితోనూ. Say yes. Say oh. Say ah. Say on. Say why. Sorry. సారీనా, 5 టాటాయిస్లు వచ్చాయి. ఎన్సైక్లోపీడియా కోసం అడవిలో ఉన్న టాటాయిస్ని హైర్ చేశారా? మేము ముందు డిస్కోలో పనిచేసే వాళ్ళం, అందుకే మాకు ఇలా అలవాటైపోయింది. మాకు కావాల్సింది మీ నుంచి అదేనన్నమాట. Say H. Say E. Say L. Say P. P. Help. 2 సార్లు ఎందుకని పి అన్నావు? హెల్ప్ అవసరం కదా. ప్లీజ్ మాకు సహాయం చేయండి. నా తమ్ముడు కచ్వేశ్వర్ కొండ ప్రాంతంలో నడుచుకుంటూ వెళ్ళి కాలు జారి కింద పడిపోయాడు. కొండ ప్రాంతంలో కొన్ని జంతువులు వాళ్ళ ఏరియా క్రాస్ చేయడానికి నన్ను అనుమతించలేదు. మమ్మీ, అదెలా వాళ్ళు అక్కడికి వెళ్ళకూడదు అంటున్నారు? అదేమైనా వాళ్ళ బాబుగారి సొత్తా? అవి మామూలు పక్షులు కాదు, అడవిలో ఉండే గద్దలు. సర్లే సర్లే, అయితే మనం రూట్ మార్చడమే మంచిది. నువ్వేం దిగులు పడద్దు. నీ తమ్ముడిని వెతికి తీసుకురావడానికి మేం సాయం చేస్తాం. సెట్టి. Say H. Say yay. అరే థ్యాంక్ యూ కదా. లేదు, థ్యాంక్ యూ కాదు, ఇది మరొక భాష. కొండ మీదకి వెళ్ళడానికి వస్తువులు తేవాలిగా. అరే రే, వీడు చాలా చాలా స్లోగా ఉన్నాడు. త్వరగా పద.
ఓ, ఓ. 4251 అదేంటి? ఓటీపీనే క్యాబ్ ని పిలిచాను. నువ్వు అందులోకి త్వరగా వచ్చేసేయి. నేను ఎత్తుకొని నేను నడవలేకపోతున్నాను. నువ్వు ఏమన్నా సరే నీ స్పీడు టాటా స్పీడ్ లానే ఉంది. లేదా నువ్వు నీ షెల్ ని అమ్ముకోవచ్చు కదా. సారీ, అది అమ్మదలుచుకోలేదు. దాన్ని అమ్మేసేయి. దాంతో నీకు ఉపయోగమే లేదు. ఓ. ఐ, ఐ, జస్ట్ చిల్ గర్ల్. నేను అప్లోడ్ చేశాను. నేను మిస్ యూనివర్స్ పోటీలో పాల్గొంటున్నాను విత్ 24 అదర్స్. మా ఏరియాని క్రాస్ చేయకూడదని ముందే చెప్పాను కదా. ఇది గెద్దల ఏరియా, ఇక్కడికి ఎవరూ రాకూడదు. టాటాయిస్లు ఇక్కడికి రావడానికి నెలలో 3 సార్లు ప్రయత్నించాయి, కానీ మా ఏరియాని క్రాస్ చేయడానికి ఎవరికి అనుమతి లేదు. ఎందుకంటే మేము గెద్దలం. అర్జున్, వాడిని లేపారే. అరే ఒక్క నిమిషం, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. మేము సాయం చేయడానికి రాలేదు. అరే రే, ఎవరిని చూసి మనం భయపడుతున్నామో వాళ్ళకే అబద్ధం చెప్దాం. మేము ఇద్దరం ఉన్నాం. మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు. మనం గద్దల్ని పక్షుల్ని వదిలేద్దాం. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే వెళ్ళని, మన బండిలోనూ వాళ్ళు తీసుకెళ్లి డ్రాప్ చేద్దాం. అనుమానమా? దయచేసి మమ్మల్ని క్షమించండి. మంచి షో, మంచి షో. కొట్టండి, కొట్టండి, ఉత్తి కారేయండి. ఒక సహోదరుని చూడడానికి సాయం చేయరా, ఇలాగే జరుగుతుంది. త్వరగా రా టాటాయిస్. సారీ, నేను ఈ విషయం మర్చిపోయాను. నేను ఎత్తుకొని వెళ్తేనే బాగుంటుంది. నువ్వు అలాగే కాస్త లోపలికి వెళ్ళు, ఇంకాస్త లోపలికి వెళ్ళిపో. ఇప్పుడు నేను నిన్ను హెల్మెట్ లో పెట్టుకొని వెళ్ళిపోతాను. ఆ చోటుకి ఎప్పుడు వెళ్ళి చేరుకుంటావో తెలియటం లేదు. ఆ చోటు తెలియకే కదా మనం వెతుకుతున్నాము. మరెందుకు నువ్వు దాని గురించి మాట్లాడుతున్నావు? అరే, నేనేం చెప్పదలుచుకున్నానంటే, మనం ఎప్పుడు వెళ్ళి టాపుకు చేరుకుంటాం? టాప్ ని లేడీసే వేసుకుంటారు. ఇంకా పొప్పాట్, ఇప్పుడంతా నువ్వు లేడీస్ గురించి మాట్లాడుతున్నావు ఎందుకని? అరే రే, నేనేం చెప్తున్నానంటే, మనం ఎప్పుడు వెళ్ళి పీక్ చేరుకుంటాము అని. పీక్ గురించి నువ్వెందుకు దిగులు పడుతున్నావు? హఠాత్తుగా నీకు అసలు ఏమైంది పొప్పాట్? నేనేం ఆలోచిస్తున్నానంటే పొప్పాట్, ఈ కొండ పైన టాప్ ఇంకా పీక్ పాయింట్ ఎప్పుడు వస్తుందో ఆలోచిస్తున్నాను. నేను వచ్చేసాను. అరే, ఇతను అతనే కదూ అడవిలో మనల్ని అయోమయం పాలు చేసింది? అవును, నేను వచ్చేసాను సోదరా, వచ్చేసాను. నిన్న నేను స్కూల్ కు వెళ్ళాను. అప్పుడు టీచర్ తో చెప్పా, మే ఐ కమిన్ మేడం అని అడిగా. తర్వాత నువ్వు వచ్చేసావా మిత్రమా? నువ్వు వచ్చేసావా? లేదు, లేట్ గా వెళ్ళాను. టీచర్ నన్ను తరివేశారు సోదరా, తరివేశారు. తర్వాత నేను ఇంటికి వచ్చేసాను సోదరా, ఇంటికి వచ్చేసాను. నేను మీ ఎవ్వరిని ఇక్కడి నుంచి పోనివ్వను. ఇట్స్ మై ప్రాపర్టీ. సాఫ్ట్ గా ఉన్నావు చబ్బీ బబ్లీ. ఓ, బాగున్నావు. ఓ. సయ్యాం. కొట్టమంటావా? ఓకే. లేదు లేదు, కొట్టమని చెప్పలేదు, క్షమాపణ అడగమని చెప్పాను. తను చాలా బలవంతుడు.
మనం ఏం చేసినా వీడికి ఏమీ అవటం లేదే. వీడేమైనా సిమెంట్ రొట్టెలు చేసుకుని తింటున్నాడా? ఐడియా. నేను వచ్చేసాను. సరే రండి, త్వరగా వెళ్ళి తన తమ్ముడిని వెతుకుదాం. సెబీ సే ఆర్ సే ఓ బ్రో మై బ్రో. మీరు చేసిన సహాయం వల్ల నా తమ్ముడు నాకు దక్కాడు. అరే నా మిత్రులారా, విశ్వేశ్వర్, మనం ఎలాగైనా వాళ్ళని కాపాడాలి. కాపాడాల్సిన అవసరం లేదు. అరే, ఈ కొండ ఎక్కడానికి మెట్లు కూడా ఉన్నాయి. మనం ఈ మెట్లెక్కి పైకి వెళ్లాల్సింది. టోటోశ్వర్, నువ్వు ఈ మార్గం నుండి కిందకి రా. ఆ? అనే నేను కొండెక్కాలి మెట్ల మీద నుంచి.